పల్నాడు జిల్లాలో ప్రస్తుతం రాజకీయ రగడ కొనసాగుతుంది. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ తులసి కీలక వ్యాఖ్యలు చేశారు. అంబటి టార్గెట్ గా ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అయిపోవడానికి ఇదేమి ఇది కాదండి, సమస్య తేలాలి కదా. అంటే 80 లక్షలుగా ఏదో జేబులో వేసుకున్నారు, 2 కోట్లుగా వసూలు చేస్తున్నారని, 2 కోట్లుగా వసూలు చేస్తున్నారని ఏముంది వసూలు చేసుకున్నారని 2 కోట్లుగా వసూలు చేసుకుంటే ఏమైపోయింది? అది ఎవరు వేసుకున్నారనేది అనుకుంటున్నాం. మాకెందుకు, జేబులో అయితే వేసుకున్నారు వసూలు చేసి. ఈ విషయం ఆ రోజు విషయం ఎందుకండి, ఈ రోజు ప్లేన్ సైట్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కబడతారు ప్రపోజల్. రేపు స్టేట్ గవర్నమెంట్ సత్తెనపల్లి మున్సిపాలిటీ వసూలు చేసిన వాళ్ళండి. మిమ్మల్ని ఏమన్నా మీ పేరు చెప్పే వసూలు చేశారు. ఖచ్చితంగా చైర్మన్ గారు ఏమన్నారు, ప్రతి హాస్పిటల్ పిలిచి మీ పేరు చెప్పి బెదిరించారు. అయిపోవడం. డస్ట్బిన్ల కొనుగోలు విషయంలో 2 కోట్ల మున్సిపల్ నిధులు దుర్వినియోగమయ్యాయని కౌన్సిలర్ సుమన్ ఆరోపించారు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే నన్ను అడుగుతారేంటని మండిపడ్డారు చైర్పర్సన్ లక్ష్మీ తులసి. డబ్బులు వసూలు చేయాల్సిన అవసరం తనకు లేదని, ఆ డస్ట్బిన్ల విషయం అంబటినే వెళ్లి అడగాలన్నారు. దీంతో అక్కడున్న వైసీపీ కౌన్సిలర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆ స్థలం మానవ యోగ్యమైన అవసరాలకు ఉపయోగించడానికి పనికిరాదు, ఇది డంపింగ్ యార్డ్ అని చెప్పి డస్ట్బిన్లకి ప్రభుత్వం శాంక్షన్ చేసిన డబ్బులు అక్కడ ఏదో విషవాయువులు ఉత్పన్నం అవుతాయి, అక్కడ చిన్న కట్టడం కట్టడానికి జరిగినా కూడా విషవాయువులు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి ఇక్కడ మానవులు వైసీపీ నుంచి గెలిచిన చైర్పర్సన్ అదే వైసీపీ మాజీ మంత్రిపై అవినీతి ఆరోపణలు చేయడం గమనార్హం. గత వైసీపీ ప్రభుత్వంలో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అంబటి ప్రాతినిధ్యం వహించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, పల్నాడు జిల్లాలో లక్ష్మీ తులసి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందనుకోవచ్చు? రైట్ రాధిక, మొత్తం మీద చూసుకుంటే సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వరుస వివాదాలు ఆయన మెడకు చుట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో సత్తెనపల్లి టికెట్ ఆయనకు ఇవ్వద్దంటూ కూడా ఆ పార్టీ నేతలు చాలామంది మాజీ సీఎం జగన్మోహన్ నివాసం వద్ద ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంబటి రాంబాబుని వ్యవహార శైలిపై అసంతృప్తి, ఆగ్రహం అనేక సందర్భాల్లో కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అయితే నిత్యం ఇటు చంద్రబాబుపై కావచ్చు, లోకేష్పై కావచ్చు, పవన్ కళ్యాణ్పై ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్న అంబటి రాంబాబు ఆయన నియోజకవర్గంలో చేసిన అవినీతిపై సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా, అంటే అధికార పక్షం నుంచి కూడా గట్టిగా ప్రశ్నల పరంపు కొనసాగుతుంది. ఈ ఆరోపణలు మేము చేయలేదు, మీ కౌన్సిలర్ సభ్యులు, మీ చైర్మనే చేశారు, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే శనివారం జరిగిన ఈ అంశానికి సంబంధించి అంబటి రాంబాబు అందుబాటులో ఉన్నా కానీ 48 గంటలు గడుస్తున్నా కానీ ఈ అంశంపై ఆయన ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కానీ నేనున్నానంటూ ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుకొచ్చే అంబటి రాంబాబు మాత్రం ఈ అంశానికి సంబంధించి ఆయన పాత్ర ఉందా లేదా అనే అంశాన్ని మాత్రం ఆయన ఇప్పటివరకు ఖండించలేదు, అలాగే ప్రకటన చేయలేదు. అనేక అంశాలు సందర్భించి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అంబటి రాంబాబు దీనిపై స్పందించకపోవడంతో ఇందులో ఆయన పాత్ర ఉందనే అనుమానాలని ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ సమావేశంలో డస్ట్బిన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినప్పటి నుంచి సత్తెనపల్లిలో హాస్పిటల్స్, ప్రముఖ వ్యాపారవేత్తలు, పార్టీవేత్తల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బులు ఎక్కడున్నాయి, ఆ డబ్బులు వివరాలు చెప్పాలని చెప్పి జనసేన కౌన్సిలర్ సుమన్ అడిగిన ప్రశ్నకి చైర్పర్సన్ లక్ష్మీ తులసి నాకు సంబంధం లేదు, ఇదంతా అంబటి రాంబాబు నేతృత్వంలో జరిగింది, వెళ్ళి ఆయన అడుక్కోండి అని చెప్పి సమాధానం ఇవ్వడంతో ఒక్కసారిగా కౌన్సిల్ హాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సభ్యులు అవాక్కైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ నేత కాదనే అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సొంత పార్టీ నేతపై, అది కూడా మాజీ మంత్రిపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ టోటల్ పార్టీలోనే పెను దుమారాన్ని లేపుతున్నాయి. మరొకసారి ఆంధ్రప్రదేశ్ వార్తల్లో అంబటి రాంబాబు అవినీతిపై కూడా చర్చ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం ఏ రకంగా స్పందించబోతుంది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అంశానికి సంబంధించి
పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయం కూడా ఏదైతే కౌన్సిల్ హాల్లో జరిగిన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికని కేంద్ర కార్యాలయానికి పంపడం జరిగింది. సో కేంద్ర కార్యాలయం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది, కౌన్సిల్ చైర్పర్సన్ నుంచి వివరణ తీసుకుంటారా లేకపోతే వదిలేస్తారా, లేకపోతే అంబటి రాంబాబుని పిలిచి దీనిపై వివరణమని చెప్తారా అనే దానికి సంబంధించి కూడా చర్చనీయాంశంగా మారింది రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.